ఏంటి ఎలా జరిగింది? సోషల్ జస్టిస్ అనే మీ దానికి అడ్వైజర్ కాబట్టి మొత్తం ఎలక్షన్ అంతా సోషల్ జస్టిస్ చుట్టే తిరిగింది అనేది ప్రచారం. ఎస్ సార్, కనపడుతుందా? 100% అదే కనపడుతుంది సార్. ఎందుకంటే సోషల్ జస్టిస్ అనే కన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు ఏం కావాలి ఈ దేశంలో అని కోరుకున్నాడు. అంటే అంతరాలు ఉన్నటువంటి సమాజాన్ని సమాంతరంగా తీసుకొచ్చి ఈ గ్యాప్స్ని బిల్డ్ చేయటం కోసం పాలక వర్గంగా వచ్చినట్టు రాజకీయ పార్టీ ప్రభుత్వంగా ఉన్నప్పుడు ఏం చేస్తే అంతరాలు పోతాయి. దీన్ని మనం 1952 నుంచి జరిగిన మొట్టమొదటి ఎన్నికల నుంచి ఒక 10 సంవత్సరాల్లోనే అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే 10 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్స్ కూడా ఎత్తేయమన్నాడు. ఏ రిజర్వేషన్స్? మళ్ళీ మా వాళ్ళు ఎవరన్నా అవి పొలిటికల్ రిజర్వేషన్స్. ఓకే. ఎందుకన్నాడంటే పాలక వర్గంగా వచ్చినటువంటి రాజకీయ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అంతరాల మొత్తాన్ని కూడా ఒక 10 సంవత్సరాల్లో మీరు గ్యాపులు ఫిల్ చేయకపోతే మీరు పనికి మాలిన బ్యాచ్ అని మేము భావించాల్సి వస్తుంది. అంటే ఇన్ఎఫిషియెంట్ పాలకవర్గంగా. అది ఆయన అనుకున్నట్టుగానే ఎక్కడ కరెక్ట్గా ఎవరు చేయలేదు. అందుకే పొలిటికల్ రిజర్వేషన్స్ ఎవ్రీ 10 yearsకి పొడిగించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు 6 సార్లు పొడిగించారు. అంటే దీన్ని ఎవరు ఫెయిల్యూర్ అనాలి? పాలకపక్షాలు ఫెయిల్యూర్, అంతే కదా. కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయింది దేశంలో ఉన్న ప్రజలు కాదు, పేదవాళ్ళు కాదు, లేదా దళితులు కాదు, లేదా ఊరికి దూరం ఉన్న వాళ్ళు కాదు, మిడిల్ వర్గంగా ఉన్నటువంటి మధ్యతరగతి వాళ్ళు కాదు. అసలు ఇవన్నీ మాట్లాడకూడదు. మిడిల్, ఊరికి దూరంగా చర్చ ఉండకూడదు, అసలు ఉండకూడదు. ఈ పోవాలనే అనుకున్నాడు, కాలేదు. కాబట్టి పొడిగించుకుంటూ పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని అటెంప్ట్ చేయడం కోసం ప్రారంభించాడు. ఈ మీరు అన్నారు సోషల్ జస్టిస్ అనే ఒకటి. దీన్ని ఎంతకాలం ఈ విధంగా మనం అరుగును పెట్టి పరిపాలిద్దాం? ఓకే. అంటే అది పొలిటికల్ ఎజెండా కాదా? సీరియస్ ఎఫర్ట్, చాలా సీరియస్ ఎఫర్ట్. నేను ఎందుకంటే ఓదార్పు యాత్రలో ఒక భాగస్థుడుగా ఆయన తోటి మొట్టమొదటి నుంచి 6 సంవత్సరాలు తిరిగినటువంటి ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ప్రకాశం జిల్లాలో చాగిచెర్ల అనే ఒక గ్రామంలోకి మేము వెళితే సాయంత్రం 6 తర్వాత చిన్న గుడిసె, పూరి గుడిసె ఇట్లా ఉంటుంది కప్పు. మేము ముందెళ్ళి చూసాం. ఇంట్లోకి వెళ్ళి ఆ చనిపోయిన ఆయన భార్య పిల్లల్ని పలకరించి రావటం, అదే ఓదార్పు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అప్పుడు ఓన్లీ ఎంపీగా ఉండి అది కూడా రిజైన్ చేశాడు. వచ్చిన తర్వాత ఆ ఇంటి తలుపు చూస్తున్నాడు ఇటు పోవాలని. నేను చెప్పాను, మీ ఇల్లులాగా దొమ్మిరుసుకొని పోయే తలుపు గేటు అది ఇక్కడ లేవు, ద్వారబంధం ఉండదు, నాతోటి రా అని చెప్పాను. సరే పదా అన్నాడు నవ్వుకుంటూ. ఇలా కిందకి దూరి ఇలా రావాలి ఆ ఇంట్లోకి. అంటే పూరి గుడిసికి తలుపు ఏంటంటే ఇలా పోయి ఇలా రావాలి. పోయి కూర్చుంటే ఒక చిన్న పొయ్యి మీద ఒక చిన్న దబర, అది అల్యూమినియం తోటి, పక్కన ఒక 2 కుండలు, ఒక నిట్టాడి, ఆ నిట్టాడికి ఆ పక్కన ఉన్న సూర్యుకి ఒక తాడు, ఆ తాడు మీద ఆరేసుకున్న బట్టలు, ఆ పక్కన ఒక 2 ఫోటోలు, వాళ్ళ నాన్నది చనిపోయినటువంటి పెద్ద మనిషిది, రాజశేఖర రెడ్డి గారి ఫోటో. కూర్చున్నా ఇద్దరు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆవిడ వాళ్ళ పిల్లలతోటి. ఏంటంటే వాళ్ళు ఏడుస్తూ చెప్తున్నారు. ఆయన ఇలా చూసుకున్నాడు, బయటకు వచ్చాడు. ఏంటన్నా జీవితం ఇదే, వాళ్ళ ఇల్లు ఇదే, వాళ్ళ జీవితం ఇదే, ఇలాంటి కుటుంబాలు, ఇలాంటి వ్యక్తులు మీ నాన్న కోసం ప్రాణం ఇచ్చారు. మనిషి తలడిల్లిపోయాడు. అసలు ఏం జరుగుతుందంటే ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టుండొచ్చు, కానీ చూస్తున్న సమాజం ఏంటంటే చాలా దారుణంగా, దరిద్రంగా ఉన్నది. దీని మార్పు కోసం నేనేం చేయాలనే ఆలోచన మానసికంగా ప్రిపేర్ అయినటువంటి వ్యక్తి. అందుకే తన 6 సంవత్సరాల ఓదార్పు యాత్ర, ఇంకొక 3 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్ర, ఆ తర్వాత 2019లో వచ్చినటువంటి ఒక్క అవకాశం ఇవ్వమంటే వచ్చినట్టు అవకాశం, ఒక్క అవకాశాన్ని ఏ విధంగా వాడాడంటే ఈ రాష్ట్రంలో అలాంటి పూరిళ్ళు ఉండటానికి వీలు లేకుండా 32 లక్షల ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే ఒక మోడల్ కాలనీ తయారు చేయడం కోసం అతను ఆలోచన పెట్టాడు. అందరికీ 30 లక్షల మందికి దాని మీద అత్తినేసారు, ఇద్దినేసారు అని చంద్రబాబు నాయుడు. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు, 45 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నావు, మీరందరూ సరిగా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అవకాశం ఎందుకు వచ్చింది? అసలు 32 లక్షలు ఇళ్ళు ఇవ్వాల్సిన అవసరం తనకి ఎందుకు వచ్చింది? కరెక్ట్. అంటే దాని అర్థం ఏంటి? మీ ఫెయిల్యూర్ అంతా కూడా
ఇక్కడ పోడ్చాల్సి వచ్చింది. జి కళ్యాణరావు గారు విప్లవ రచయిత సంఘం నాయకుడు, ఆయన ఒక అంట్రాని వసంతం అని ఒక నవల రాశాడు. ఆ నవల్లో ఆయన ఏమంటాడు, తవ్వాల్సింది చాలా ఉంది, పోడ్చాల్సింది ఇంకా ఉందని అంటాడు. పోడ్చాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు మీరు. అదే కాదు, విద్య తీసుకోండి. విద్యలో పేదవాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లేదుగా. ఆడెక్కడ చదువుకుంటాడో ఎక్కడొస్తాడో తెలియదు. తర్వాత వయసు వచ్చిన తర్వాత పొలానికి వెళ్తాడు, కూలికి వెళ్తాడు, లేదా అలా గడిచిపోతూ ఉంది. కానీ ఉన్నత వర్గాల పిల్లలందరూ కూడా నారాయణ, చైతన్య, లేకపోతే ఇంకోటి పబ్లిక్ స్కూలు, రకరకాల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెళ్ళిపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఈరోజు ఫారెన్లో ఉన్నారు, లండన్ ఉన్నారు. ఇప్పుడు ఆయన పిల్లల దగ్గర ఉన్నారు. అంటే నా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో అద్భుతంగా చదువుకొని మాట్లాడుతూ ఉంటే నేను పరిపాలించే ఈ రాష్ట్రంలో వీళ్ళందరూ నా పిల్లలే కదా, వీళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే ఎట్లని ఆయన భావించాడు, ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ఈ బ్యాచ్ అంతా కోర్టుకు వెళ్ళారు. అతని మీద రకరకాల ఛాలెంజ్లు చేశారు. అయ్యో తెలుగు చచ్చిపోతా ఉంది, అసలు తెలుగు చచ్చిపోతుందా? తెలుగుని కనిపెట్టాడు చచ్చిపోతాడు కానీ అన్నయ్యో తిక్కనో, లేకపోతే సూరనో, లేకపోతే శ్రీశ్రావు, లేకపోతే ఇంకో గురిజాడ అప్పారావు. లాంగ్వేజ్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. సమాజం ఉన్నంత వరకు నీకు నడిచేటువంటి ఒక ప్రాసెస్. వీళ్ళు ఏమైనా తెలుగు చచ్చిపోతుంది, ఇంగ్లీష్ ఉండకూడదు. ఇంగ్లీష్ నేర్చుకుంటే పేదవాడు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఏ ప్రమాదం వస్తుందో, కూలివాడు దొరకడు. మన అమ్మ నాన్నల్ని ఇక్కడ వదిలేసి మన అమెరికాలో ఉంటే ముసలి వయసులో వీళ్ళని చూసేవాడు ఉన్నాడు. వీడికి ఏదో 10 రూపాయలు పడేస్తే చూస్తాడు. వీడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే వీడు చూడలేడు కదా. సో ఇలాంటి అలిగేషన్స్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, ఇంకొక నాయుడు, ఇంకో సుబ్బయ్య, ఇంకొక రెడ్డి గారు అందరూ కూడా కేసేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టాండ్ బై హిజ్ డెసిషన్, దిస్ ఇంగ్లీష్ మీడియం షుడ్ గో టు ది పూర్ పీపుల్. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంగ్లీష్ మీడియం గురించి ఆయన కొలంబియా యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన గ్రామస్తులతో మాట్లాడుతూ ఏం చెప్తాడంటే, యూ పీపుల్ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ అంటాడు అందరినీ కూర్చోబెట్టి. మాకు ఎలా వస్తుంది కష్టం కదంటే, నాకెలా వచ్చింది కష్టం కాదు, ఇది నేర్చుకోవాలి మనం. ఎందుకు నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రపంచాన్ని ఆలోచన అంటాడు. ఐఎమ్ ద ఎగ్జాంపుల్. అది ఎంత బలమైందంటే ఆయన ఇంకో భాషలో ఏం చెప్తాడంటే, పులి పాలు తాగిన వాడు ఎంత శక్తివంతంగా ఉంటాడో ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చినవాడు అంత శక్తివంతంగా ఉంటాడు, కనపడతాడు అంటాడు. మీరు అందుకే చూడండి, గ్రామాల్లోకి వెళ్ళి ఒక టీ బొంగు దగ్గర నిలబడి చూస్తే సాక్షి, ఈనాడు, జ్యోతి, ఆంధ్రప్రభ, దాంతోపాటు హిందూ ఉంటుంది. చాలామంది వాడు టీ తాగుతూ మనవాళ్ళు తెలుగు పేపర్లు చదువుతాడు. ఎవడో ఒక కుర్రోడు వస్తాడు, వాడు హిందూ పేపర్ కూర్చొని ఇలా పెట్టుకుంటాడు. వాడిని ప్రత్యేకంగా తెలుగు పేపర్ చదివే వాళ్ళందరూ ఇటు చూస్తాడు, ఏంద్రా హిందీ చదువుతూ ఇంగ్లీష్ చదువుతున్నాడు. చూడమా? ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని పేద వర్గాలకు ఇచ్చాడు. అంటే సోషల్ జస్టిస్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఈరోజు 55,000 మంది డాక్టర్స్ని, నర్సెస్ని అసలు మన సిటీస్లో ఫ్యామిలీ డాక్టర్ అని ఒకటి పిలుచుకుంటాం. మన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్ చాలా సంపన్న కుటుంబాలకు ఫ్యామిలీ డాక్టర్లు తప్ప లేదు కదా. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లేదా పెద్ద వెళ్ళాలి, ఓ ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేయటం ఎట్లా ఉంది. కేసీఆర్ గారికి ఎంఏ రావు గారు ఫ్యామిలీ డాక్టర్ గారు, ఆయన విజయనగర కాలనీలో ఉంటాడు. కేసీఆర్కి ఏమైనా అయిందంటే ముందు ఈయన చెప్తారు ప్రెస్ మీట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని గ్రామాల్లో తీసుకెళ్ళాడు కదా. మొత్తం 4 కోట్లు 4.5 కోట్లు. అసలు నీకు విలేజ్ మొత్తం కూడా ఒక నర్సు, ఒక డాక్టరు, ఒక వెహికల్ వేసుకొని నీ ఇంటికి వచ్చేసి పొద్దున్నే బీపీ ఉందా, షుగర్ ఉందా, ఈసీజీ ఎలా ఉంది, ఎక్కడైనా నొప్పి ఉంటే మొత్తం కూడా నీకు రిపోర్ట్ ఇచ్చేస్తున్నారు కదా. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఒకవైపు ఇళ్ల స్థలాలు, ఒకవైపు పొలాలు, ఒకవైపు భూములు, రెండో వైపు విద్య, మూడో వైపు ఆరోగ్యం, ఇవన్నీ తీసుకొని రైతుల కోసం, అదేవిధంగా పేదల కోసం, లేదా అట్టడుగు వర్గాల కోసం ఆయన చేసి పడినటువంటి తపనంతా కూడా ఇది సోషల్ జస్టిస్లో భాగమే కదా. ఈ తపనంతా ఓట్ల కోసం పడిన తపన అని అనుకునే వాళ్ళకి సార్, ఓటు అనేది 5 సంవత్సరాల తర్వాత సార్. ఇప్పుడు అదే కదా సార్, దాని గురించి మనం మాట్లాడుతుంటే వద్దాం. ఓటు అనేది 5 సంవత్సరాలు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. వీళ్ళు తపన పడ్డట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో నెక్స్ట్ వీక్ నుంచి ఓడిపోయి నెక్స్ట్ వీక్ నుంచే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇతను అతన్ని ఏమని సైకో అని, ఇతని పరిపాలన చేత కదని, అతను కూల కొడతాడని, ఇతను కూల్చేస్తాడని, ధ్వంసం చేస్తాడని మొత్తం ప్రచారం చేసి మేము రాకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుంది మీరే ఆలోచించుకోండి. ప్రజలను కూడా తిట్టారు వీళ్ళు. మీరు పొరపాటును మమ్మల్ని ఓడించారు, ప్రజలు పొరపాటు చేశారు, ఈసారి తప్పు చేయబోకండి, అసలు మేము లేకపోతే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఎవడు పరిపాలిస్తారో అనుకున్నారా మీరని ప్రజలు కూడా తిట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి తోడేడు ఈయన ఏదే పాలలో సేవ వేస్తే పెరుగైనట్టుగా పవన్ కళ్యాణ్ గారు. సో ఆ విధంగా అంటే మేమే సమర్థులమని మీరు ఫస్ట్ నుంచి చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించి కూడా ఇంత వెల్ఫేర్ని, ఇంత రెవల్యూషనరీగా తీసుకొచ్చిన తర్వాత కూడా ఎలక్షన్కి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా, ఒక మనిషికి నిజంగా గట్స్ ఉండాలండి.
రాజకీయ నాయకుడికి నాకు తెలిసి ధైర్యం ఉండాలి. ఏమడిగాడు? నా వల్ల, మన ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి ఏమైనా మేలు జరిగిందని భావిస్తే ఆశీర్వదించండి. లేకపోతే అవసరం. సార్, మీరు సీనియర్ జర్నలిస్ట్. ఐ థింక్ యూ మైట్ హావ్ సీన్ నియర్ అబౌట్ 10-15 ఎలక్షన్స్. చూసి ఉంటారు, చదివి ఉంటారు. భారతదేశంలో ప్రధానమంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రుల దాకా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినాడు ఎవడన్నా ఉన్నాడా దేశంలో? ఈవెన్ గ్రామ సర్పంచ్ ఇవ్వలేదు కదా. గ్రామ సర్పంచ్కి ఉన్న వాళ్ళు ఇవ్వలేరు. మళ్ళీ ఎలా ఇచ్చాడు? నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఇప్పుడు పనిచేస్తున్న భావించేవాడైతే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆ మాట మాట్లాడదు కదా. ఆయనకి ఎలక్షన్స్ అనేవి సెకండరీ. ఏది మన సర్వీస్ ఒక దేవుడు అవకాశం ఇచ్చాడు. నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో ప్రేయర్ చేస్తారా మీరంటే రజనీకాంతుడు అనుకుంటాను. ఎస్, 100% ప్రేయర్ చేస్తాను. ప్రేయర్ చేస్తే మీకు ఏమైనా ఫలితాలు వస్తాయంటే అది మొత్తం దేవుడికి వదిలేస్తామండి అన్నాడు. దేవుడికి వదిలేస్తాం, తర్వాత ప్రేయర్ చేయటం వరకే మన డ్యూటీ. అంటే తను పరిపాలనకి ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలంలో తను ఏమనుకున్నంటే ఒక స్పీడ్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాల్సిన అవసరం ఉంది అని అనుకున్నాడు. అందుకే అంతరాల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సూత్రాలు ఏదైతే ఉన్నాయో దాన్ని స్పీడ్గా తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం చేశాడు. దెర్ ఆర్ సో మెనీ స్పీడ్ బ్రేకర్స్. ఒకడు ఢిల్లీ మొత్తాన్ని కూడా ఆంజనేయుడు గారి పర్వతాన్ని ఎత్తినట్టుగా ఢిల్లీ మొత్తాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుకి తోడుగా పెట్టి ఒక పవన్ కళ్యాణ్ వచ్చాడు. అసలు ఎప్పుడెప్పుడు వీళ్ళని ఓడించాలనే చంద్రబాబు నాయుడు గారు జైలుకు పంపించినా సరే వాడు కొడుకుని పంపి పార్టీ మొత్తాన్ని సరెండర్ చేసేస్తాం మోడీ దగ్గరికి వెళ్ళి లేకపోతే అమిత్ షా దగ్గరికి వెళ్ళి నువ్వు అన్కండిషనల్ సపోర్ట్ అని ఇచ్చిరా, మనం బయటికి రాకపోతే కష్టం, ఇప్పుడు నా వయసు అనేకమైన శారీరక జబ్బులు వస్తున్నాయన్నారు. హాస్పిటల్లో నీకు జైల్లో ఉంటేమో శారీరకమైనటువంటి నీకు డిసీజెస్ అన్నీ వచ్చాయి, సర్టిఫికేట్ బయటకు వచ్చిన తర్వాత ఉండవండి అవి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కంటిన్యూస్గా? డాక్టర్ సర్టిఫికేట్ చూపించండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారేమో సైకో అదేదో పబ్జీ ఆడుతున్నాడు అన్నారు పరిపాలించేవాడు. మీరు జైల్లో 53 రోజులు మీరు వెళ్తే అయ్యో నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు అనేకమైన జబ్బులు ఉన్నాయి, ఆ జబ్బులు బయట పనిచేయలేదా? భారత రాజ్యాంగ సూత్రాలకి కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి ఎవడెక్కడా? ప్రభుత్వాన్ని ప్రజలకు వాడినటువంటి వ్యక్తి. ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా? ఈరోజు బారులు తిరిగినటువంటి ఉమెన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా ఏ దేశంలో జరగలేదు.